2025లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. మాకు తెలుసులేరా. కానీ యూట్యూబ్ వాళ్ళు కొన్ని కొత్త సెట్టింగ్స్ తీసుకొచ్చారు. అవి తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ డోంట్ అయిపోయింది. వరీ. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని కంప్లీట్‌గా చూడండి. అలాగే ఛానల్ క్రియేట్ చేశాక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ మీ గూగుల్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ కార్నర్‌లో మీకు మీ ఐకాన్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేయండి. అక్కడ మీకు స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. అక్కడే డౌన్‌లో యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేశాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ ఆర్ ఛానల్ నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ మన డెమో ఛానల్ పేరు ఇస్తున్నాను, ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ అని. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ మీ జెండర్‌ని సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. గెట్ ఏ జీమెయిల్ అడ్రస్ ఇన్స్టెడ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ర్యాండమ్‌గా కొన్ని ఈమెయిల్స్ చూపిస్తుంది. క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఛానల్ నేమ్‌తో ఒక జీమెయిల్ ఐడీ క్రియేట్ చేయండి. నేను ఇక్కడ మన డెమో ఛానల్ నేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ పైన జీమెయిల్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్‌ని టైప్ చేయండి. కన్ఫర్మ్‌లో సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు రికవరీ మెయిల్ అడ్రస్ పెట్టుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ చూస్తుంది. కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అగ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో ఉన్న మన యూట్యూబ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అక్కడ క్రియేట్ ఏ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ యూట్యూబ్ నేమ్ అండ్ హ్యాండిల్ ఐడీ చూపిస్తుంది. ఇక్కడ వెరిఫై సింబల్ వస్తుంది. క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యానర్ ఇమేజ్‌లో మీ బ్యానర్‌ని అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ నా బ్యానర్ ఇమేజ్‌ని క్రియేట్ చేసి పెట్టాను. అది ఇక్కడ అప్లోడ్ చేస్తాను చూడండి. దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన యూట్యూబ్ లోగోని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కిందకొస్తే ఇక్కడ మన ఛానల్ హ్యాండిల్ ఐడీ చూపిస్తుంది. ఈ ఐడీతో మనం మన ఛానల్‌ని సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మన ఛానల్ ఏ పర్పస్‌గా యూజ్ చేస్తున్నాం అనేది డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ తెలియకపోతే చాట్‌జీపీటీని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని చాట్‌జీపీటీ అని టైప్ చేసి చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. జనరేట్ డిస్క్రిప్షన్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అబౌట్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అండ్ ఛానల్ కీవర్డ్స్ అని ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్‌ని కాపీ చేసుకొని మన ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేయండి. ఇక్కడ వెల్కమ్ టు మై ఛానల్ ప్లేస్‌లో మన ఛానల్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ డిస్క్రిప్షన్‌లో చిన్న చిన్న మోడిఫైస్ చేసుకోవాలి. నేను ఇక్కడ మన ఛానల్ నేమ్ ఇస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ అని. ఇదంతా మన ఛానల్ డిస్క్రిప్షన్. మన ఛానల్ దేని గురించి అయితే క్రియేట్ చేశామో, మన పర్పస్ ఏంటి అనేసి ఈ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇలా కొంచెం నీట్‌గా సెట్ చేసుకోండి. ఇక్కడ కిందకొచ్చేస్తే వీడియో వాటర్ మార్క్ ఉంటుంది. మన ఛానల్ లోగో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఎంటైర్ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. ఇది మన కంప్లీట్ వీడియో పైన మన లోగోని డిస్ప్లే చేస్తుంది. తర్వాత పబ్లిష్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మెయిన్‌గా మనం చేయాల్సిన సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. జనరల్ సెట్టింగ్స్‌లో మనం మన కరెన్సీని సెలెక్ట్ చేయాలి. మనం ఇండియా నుండి ఛానల్ క్రియేట్ చేసాం కాబట్టి ఇండియా కరెన్సీ ఇవ్వాలి. నెక్స్ట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మనం ఇండియా నుండి ఛానల్ క్రియేట్ చేసాం కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మన ఛానల్ కీవర్డ్స్ ఇవ్వాలి. ఇందాక మనం చాట్‌జీపీటీలో మెన్షన్ చేసాం కదా ఛానల్ కీవర్డ్స్ అని. ఆ కీవర్డ్స్ అన్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి.
తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. నో దిస్ ఛానల్ ఇస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీలోకి రండి. ఇక్కడ ఆల్రెడీ స్టాండర్డ్ ఫీచర్స్ ఎనేబుల్డ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఇంటర్మీడియట్ ఫీచర్స్ని ఎనేబుల్ చేయాలి. డ్రాప్డౌన్ పైన క్లిక్ చేస్తే మనకు వెరిఫై ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ మీద వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేయండి. కింద మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా, ఇంటర్మీడియట్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయింది. నెక్స్ట్ అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేయాలి. ఇది మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే వేరే సెట్టింగ్స్ చేద్దాం. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్లో విజిబిలిటీ ఆప్షన్లో అన్లిస్టెడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కేటగిరీలో మీ ఛానల్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ కిందకి వస్తుందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీ వీడియో ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. క్యాప్షన్ సర్టిఫికేషన్ ఏం అవసరం లేదు. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో ఇస్తారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయండి. నేను ఇంగ్లీష్లో ఇస్తాను కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. కామెంట్స్ ఆన్ కావాలంటే ఆన్ పెట్టుకోవచ్చు, ఆఫ్ అంటే ఆఫ్ పెట్టుకోవచ్చు. నేనైతే ఆన్ పెట్టి స్ట్రిక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత పర్మిషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. కమ్యూనిటీలోకి వెళ్ళండి. ఇక్కడ ఆటోమేటెడ్ ఫిల్టర్స్లో బ్లాక్ లింక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ డిఫాల్ట్స్లోకి వెళ్తే ఇక్కడ ఈ ఆప్షన్స్ అలాగే ఉంచాలి. ఛానల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫీచర్ ఎలిజిబిలిటీలోకి రండి. ఇక్కడ మనం ఇప్పుడు అడ్వాన్స్ ఫీచర్స్ని ఎనేబుల్ చేయాలి. ఇక్కడ యాక్సెస్ ఫీచర్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ 3 ఆప్షన్స్ చాయిస్ ఉంది. ఇక్కడ టేక్ 6 సెకండ్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. లేదా గట్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. అది ఓపెన్ చేయండి. ఈ మెయిల్లో మనకి స్టార్ట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని మన మొబైల్తో స్కాన్ చేసి ఆ పేజ్లోకి లాగిన్ అవ్వండి. అక్కడ మీకు వీడియో వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు మీ ఫేస్ వీడియోని ఒక 6 సెకండ్స్ పాటు రికార్డ్ చేయాలి. వీడియో వెరిఫికేషన్ ఇచ్చాక మన ఛానల్ పేజ్లోకి ఇక్కడ మీకు అడ్వాన్స్ ఫీచర్స్లో ఆప్షన్ పెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. మనం ఇచ్చిన వీడియోని వాళ్ళు 24 అవర్స్లో రివ్యూ చేసి మనకి పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎర్న్ అనే ఆప్షన్ పైన క్లిక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈమెయిల్ మీ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేశాక ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ ఛానల్ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన కంట్రీ కొన్ని సెలెక్ట్ చేయండి. ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ఇవ్వండి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు టిక్ మార్క్ వస్తుంది. దట్స్ ఇట్, మన ఛానల్ క్రియేట్ అయిపోయింది. మరి పార్టీ లేదా పుష్ప? ఎవరు సార్ మీరు? పోయా మోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి.